హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. 25 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసింది. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, రిషబ్ పంత్కి ఓడిఐలో ఒకవేళ స్క్వాడ్ కనుక పిక్ చేస్తే మాత్రం చోటు అయితే దక్కకపోవచ్చు అన్న విషయం అయితే స్పష్టం అవుతుంది. ఎందుకంటే తన ఇంజురీ కన్సర్న్తో చాలా వరకు సతమతం అవుతున్నాడు కాబట్టి తనకి మొత్తానికైతే చోటు అయితే దక్కకపోవచ్చు అన్న విషయం అయితే తెలుస్తోంది. అండ్ వన్ మోర్ విషయం ఏంటంటే బ్యాకప్ వికెట్ కీపర్గా సంజయ్ శాంసన్ని కూడా పిక్ చేస్తారని వార్తలు, ఒకవేళ పిక్ చేస్తే. అండ్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 43 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరిది ఈ మ్యాచ్ అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది మొత్తానికి గుజరాత్ టైటాన్స్. సో ఎంచుకున్న దానికి యావరేజ్ స్టార్ట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి లభించింది. 34 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత వెంటనే జాకబ్ బెత్తెల్ కూడా అవుట్ అయ్యాడు. జాకబ్ బెత్తెల్ 5 రన్స్కి అవుట్ అయిన తర్వాత గైస్ ఈ మ్యాచ్లో ఒక రికార్డ్ ఉంది. ఆ మ్యాచ్ రికార్డ్ ఏంటంటే విరాట్ కోహ్లీది ఒక రికార్డ్ అయితే ఉంది. ఆ రికార్డ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఓవరాల్గా అంటే ఇండియాలో ఐపీఎల్ సాగిన సంగతి మనందరికి తెలిసిందే కదా. ఇప్పటికీ 19th సీజన్ సాగుతుంది కదా. సో టోటల్గా 8,000 రన్స్కి పైగా రన్స్ సంపాదించినటువంటి వ్యక్తులలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు విరాట్ కోహ్లీ. తనకి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రోహిత్ శర్మ 6,240కి పైగా రన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో తనే ఉన్నాడు. అండ్ శిఖర్ ధవన్కి 5,000 పైన రన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి రికార్డ్స్. సో ఆ తర్వాత టోటల్గా మంచి వికెట్స్ అయితే సంపాదించారు. 35కి 2 వికెట్స్ పొందిన తర్వాత 35కి 2 వికెట్స్ పొందినాక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే పనిలో పడ్డారు. సో తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే పనిలో పడ్డారు. సో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో 19 రన్స్ వేసి మన కెప్టెన్ రజత్ పటిదార్ అవుట్ అయ్యాడు. అయితే ఈ అవుట్ పట్ల చాలా వరకు కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో జేసన్ హోల్డర్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో క్యాచ్ అందుకున్నాడు. బట్ క్యాచ్ అందుకున్న తర్వాత గ్రౌండ్కి బాల్ అయితే టచ్ అయినట్టుగా ప్రూఫ్ అయితే ఉన్నట్టు చాలా రిసోర్సెస్ అయితే పేర్కొంటున్నాయి. కానీ థర్డ్ ఎంపైర్ మాత్రం తను అవుట్గానే ప్రకటించాడని చెప్పుకోవచ్చు. ఈ అవుట్ పట్ల విరాట్ కోహ్లీ కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం విషయం. ఆ తర్వాత మళ్ళీ వికెట్ల పతనం వేగంగా స్టార్ట్ అయింది. 17 బాల్స్ వ్యవధిలోనే 4 వికెట్లు పోవడం మరో విషయం. ఈ క్రమంలో 30 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ అయింది. షెఫర్డ్ 30 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశాడు. 30 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత సెట్ అయినటువంటి పడిక్కల్ 40 రన్స్ వేసి 10 రన్స్ వ్యవధిలో హాఫ్ సెంచరీ చేసుకునేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 17 రన్స్ వేసి షెఫర్డ్ కూడా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాడు భువి. తను 15 రన్స్ అయితే చేశాడు. సో టోటల్గా 19.2 ఓవర్స్కే 155 రన్స్కి అయితే ఆల్అవుట్ అయింది. లాస్ట్ వికెట్ అనేది రన్అట్ రూపంలో వికెట్ అయితే పోవడం విషయం. అది కూడా జోష్ హజల్వుడ్దే కావడం మరో విషయం. సో టోటల్గా వికెట్స్ కనుక చూస్తే రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్,
బాగా విజృంభించారని చెప్పుకోవచ్చు ఆర్సీబీ స్కోర్కు అడ్డుకట్ట వేయడంలో. సో హర్షద్ ఖాన్ 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్కి 2 వికెట్లు, జేసన్ హోల్డర్కి 2 వికెట్లు, రబాడా, సిరాజ్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే పడింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ గుజరాత్ టైటాన్స్కి మాత్రం ఊహించని స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో జోష్ హెజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ వారిపైన దండయాత్ర చేశాడని చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్. సో బౌండరీస్ మీద బౌండరీస్ అయితే సంపాదించాడు. 18 బాల్స్లోనే 43 రన్స్ అయితే చేశాడు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నాక అంటే స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకోకుండా ముందే ఫస్ట్ సాయి సుదర్శన్ వికెట్ అయితే సంపాదించారు. సాయి సుదర్శన్ వికెట్ సంపాదించే టైంకి స్కోర్ అనేది 42 ఉండింది. సో అక్కడ నుంచి జాస్ బట్లర్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డాడు. కానీ ఓవర్ల వ్యవధిలోనే మంచిగా ప్లాన్ చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ 43 రన్స్ వేసి ఈ క్రమంలో స్కోర్ మంచిగా శరవేగంగా మూవ్ అవుతుంది అనుకుంటున్న టైంలో స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నాక మళ్ళీ వికెట్ అయితే పడింది. ఎందుకంటే సెట్ అయినటువంటి జాస్ బట్లర్ని కూడా 39 రన్స్కి పంపించారు. 39 రన్స్కి పంపించిన తర్వాత స్కోరింగ్ రేట్ అమాంతం కొంచెం స్లో డౌన్ అయితే అయినప్పటికీ వాషింగ్టన్ సుందర్ కూడా కొన్ని విలువైన రన్స్ అయితే యాడ్ చేశాడు. 12 రన్స్ తను అవుట్ అయినాక మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే షెఫర్డ్ ఒక్కటే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. షారుఖ్ ఖాన్ కూడా 8 రన్స్కి తను అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠియా అండ్ జేసన్ హోల్డర్ రాహుల్ త్రిపాఠియా 36 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే రాహుల్ త్రిపాఠియా నిన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చాలా వరకు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్ అంతా ఒక లెక్క, నిన్న ఆడిన మ్యాచ్ ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ పైన, లోయర్ ఆర్డర్ పైన చాలా వరకు ప్రెషర్ ఉంది. ఎందుకంటే టాప్ 3 గుజరాత్ టైటాన్స్ బలం. ఆ టాప్ 3ని కూల్ చేస్తే సరిపోతుంది అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. సో రాహుల్ త్రిపాఠియా గురించి మనకి తెలియనిది ఏమీ లేదు. తను గేమ్ని ఎలా తీసుకెళ్ళిపోతాడో మనందరికీ తెలుసు. సో తను 27 రన్స్ వేసి లాస్ట్ వరకు వండి మ్యాచ్ని అయితే విజయవంతంగా ముగించాడు. అయితే 12 రన్స్ వేసి జేసన్ హోల్డర్ అవుట్ అయ్యాడు. ఎప్పుడు 141 స్కోర్ ఉన్నప్పుడు. ఆ తర్వాత మరో వికెట్కు దారి తీయకుండా రషీద్ ఖాన్తో కలిసి పని పూర్తి చేశాడు. రషీద్ ఖాన్ టోటల్గా 7 రన్స్ వేసి నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది. సో వికెట్స్ కనుక చూస్తే భువనేశ్వర్ కుమార్కి 3 వికెట్లు, రొమారీ షెఫర్డ్కి 1 వికెట్ అండ్ ఆల్సో శ్రేయాస్ శర్మకి 1 వికెట్ అయితే దక్కడం విషయం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హర్షద్ ఖాన్ 3 for 22 తీసి ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ పతనాన్ని కూల్చేశాడు కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.